నమస్తే అందరికీ, జై శ్రీ గణేష, జై శ్రీరామ్ అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చేసాం అంటే ఖైరతాబాద్కి వచ్చేసినాం. ఎందుకంటే ఖైరతాబాద్ గణేష్ ఉంది వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఫస్ట్ కర్ర పూజ అయితే ఇప్పుడే జస్ట్ అయిపోయింది నేను వచ్చేలోపు. సో మనము చూసుకుందాం. ఇక్కడ పబ్లిక్ అయితే చాలామంది ఉన్నారు, పోలీస్ బందోబస్తు కూడా చాలామంది వచ్చేసారు అనమాట. చూపిస్తాం మీకు, ఒక్క నిమిషం ఆగండి. రాజ్కుమార్ गणेश महाराज के जय बोलो, गणेश महाराज के गजानंद महाराज की जय बोलो, गणेश महाराज के చూసారు కదా. మనం 1954 ఏదైతే శంకరయ్య గారు మా పెద్దలు గారు స్టార్ట్ చేశారు, దాని తర్వాత మా నాన్నగారు, దాని తర్వాత నేను, ఇప్పుడు మా సందీప్ గారు ఏదైతే స్టార్ట్ చేసామో దీని మధ్యలో ఏంటంటే మన బస్తీలోని పెద్ద మనుషులందరూ మాకు కూడా మాకు సేవ చేయాలని అన్న మీరు ఎట్లయినా ఉన్నారని అని చెప్పలేదు, మాకు సపరేట్ కావాలన్నారు. దానిలో భాగంగా వాళ్ళు గత సంవత్సరం చూసినైతే మన అన్నదానాలు అవన్నీ చేశారు. మన ప్రతి సంవత్సరం మీ అందరికీ వీడియో మిత్రులు తెలుసు, మన దగ్గర కూడా అన్నదానం చేస్తున్నాయి. ఈ సంవత్సరం కూడా దానం నాగేందర్ గారు మాట్లాడారు అనమాట. అందరూ ఖర్చు కట్టి చేయాలంటే మనం అందరూ ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరు ఉన్నా లేకుండా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి మనం అందరినీ కలుపుకొని చేసే బాధ్యత నా పైన ఉన్నది. అదేవిధంగా కూడా ఎవరికి ఏమి ఇబ్బంది కలగకుండా ఖచ్చితంగా వినాయకుని సక్సెస్ఫుల్గా చేస్తాం. రెండు వర్గాలు ఏంటంటే వారు శ్రీ గణేష్ ఉత్సవం చేశారు, మన సోదరులే వాళ్ళు కూడా ఇక్కడ ఉండేవాళ్ళే, మన బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పుడే చూశారు మా అన్నయ్య కూడా లేదు, మా నాన్నగారి ఫోటో లేదని అర్థం. ఒక్కొక్కరు అభిప్రాయం భిన్నంగా ఉంటాయి అనమాట. కానీ అందరినీ కలుపుకొని ప్రపంచంలో ఇది ఒక వినాయకుడు అంటే అందరి దృష్టి మన ఖైరతాబాద్ పైన ఉంటుంది. ఇది ఒక మన ఖైరతాబాద్ అందరి అదృష్టము. ఖైరతాబాద్ వాళ్ళు అందరు సపోర్ట్ చేయడం వల్లనే ఇంత పెద్ద ఉత్సవాలు 70 సంవత్సరాలుగా రన్ అవుతాయి. ఎందుకంటే ఒక భక్తుడు సొంత ఇంటికి పోని కూడా ఈ 11 రోజుల్లో చాలా ఇబ్బంది పడతాం. అందరి సక్సెస్ అంటే 71 సంవత్సరాలు ఈ వినాయకుని ఏదైతే పూజ చేస్తారో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఆ అదృష్టం అనేది ఖచ్చితంగా వెళ్తుందని నా ఆలోచన. చూసారు కదా, కర్ర పూజ అయితే అయిపోయింది, జస్ట్ వచ్చేలోపు అయిపోయింది. అయితే ఈ సంవత్సరం మహాగణనాథుడు 69 అడుగుల్లో దర్శనపోతున్నాడు. అయితే ఈసారి ఎలాంటి రూపంలో తీసుకురాబోతున్నారు అని తెలుసుకున్నాం. మనతో పాటు ఖైరతాబాద్ మహాగణపతి ఉద్యోగ సమితి రాజస్థాన్ అలా చెప్పండి. ప్రతి ఏటా కూడా ఖైరతాబాద్ గణేశుడి వైపు అందరూ చూస్తుంటారు. ఈ సంవత్సరం ఏ రూపంలో మరి మీరు చూసినట్టయితే మన ఆపరేషన్ సింధూర్ అయింది మన దగ్గర. మరి ప్రజలందరూ మంచిగా ఉండాలి, మన భారతదేశ ప్రజలే కాదు ప్రపంచ దేశ ప్రజలందరూ మంచిగా ఉండాలని విశ్వశాంతి మహాశక్తి వినాయకుడిగా ఈ సంవత్సరము భగవంతుడు భక్తులు దర్శనం పోతా ఉన్నాడు. మీరు ఒకవైపు చూసినట్టయితే ఐగిరి స్వామి, మరి ఇంకోవైపు గజ్జలమ్మ అమ్మవారు. ఈ వినాయకుని విగ్రహం పెట్టే చాలా ఇంతకుముందు గజ్జలమ్మ అమ్మవారి గుడి ఉండే. సో ఈ గుడి కన్స్ట్రక్షన్ చేద్దామనే ఉద్దేశంతో ఈ అమ్మవారి గుడి పక్కకున్న గార్డెన్లో పెట్టారు. తర్వాత 70 సంవత్సరాల తర్వాత ఈ అమ్మవారి ఇక్కడ పెట్టడం జరుగుతుంది. దీని
వీటితో పాటు ఒరిస్సా పురి జగన్నాథ స్వామి అదేవిధంగా మీరు చూసితే బాల త్రిపుర సుందరి అమ్మవారిని ఈ సంవత్సరం దర్శనం పెట్టబోతా ఉన్నాం. ఓకే. అంటే గత సంవత్సరం 70 అడుగుల మేర భారీ వినాయకుడు తయారు చేశారు. ఈ సంవత్సరం ఎన్ని అడుగులు ఉండబోతున్నారు? మట్టి వినాయకుడైనా ఎక్కువ ఫ్రెండ్లీ గణేష్ తయారు చేయబోతున్నారా? ఎట్లా ఉండబోతున్నారు? ఈ సంవత్సరం కూడా ఏంటంటే ఈకో ఫ్రెండ్లీ గణేష్ ఉంటారు. మనకి ఇంతకుముందు 2022లో అప్పుడున్న కమిషనర్ గారు ఖైరతాబాద్ వినాయకుడు ఏదైతే మట్టలు చేసి అందరికి మార్గదర్శకం ఉంటారు అని చెప్పి అన్నప్పుడు మేము ఆ సంవత్సరం నుంచి ఇప్పటిదాకా కూడా ఈకో ఫ్రెండ్లీ గణేష్ని చేయబోతా ఉన్నాము. గత సంవత్సరం లక్షల భక్తులు వచ్చారు. ఈసారి ఏర్పాటు ఎట్లా ఉండబోతుంది? మరొక 2 రోజులు ఈ వినాయకుడి పనులు అనేది ప్రారంభమవుతాయి. మీరు చూడొచ్చు. ఈ రోజు పూజ అయిన తర్వాత 2 రోజులు కర్రలు వస్తాయి. నర్సాపూర్ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తారు. అక్కడి నుంచి మచిలాపూర్ నుంచి వెల్డర్లు వస్తారు. ఆదిలాబాద్ నుంచి కార్పెంటర్లు వస్తారు. మీరు వచ్చిన తర్వాత 2 రోజుల సమయంలో స్పీడ్, ఎందుకంటే ఈ రోజుకి 82 రోజుల వినాయకుని సమయం ఉన్నదనమాట. ఇన్ టైంలో అనేది పూర్తి చేస్తాం. ఎంతమంది కళాకారులు పాల్గొనే అవకాశం ఉంటుంది? ఈసారి శిల్పి రాజేందర్ గారు చేయబోతున్నారా? ఎట్లా ఉండబోతుంది? శిల్పి రాజేందర్ గారు మెయిన్ ఉంటుందండి. ఆయన ఆధ్వర్యంలో మరి తమిళనాడు నుంచి సంబంధించిన మరి మూర్తి గారు, అదేవిధంగా ఒరిస్సా సంబంధించిన జోగారావు గారు, వీళ్ళందరూ మట్టిలో వినాయకుల్లో వాళ్ళు ఎక్స్పర్ట్. వాళ్ళ ఆధ్వర్యంలో వినాయకుని తయారు చేయబోతా ఉన్నారు. దాదాపు 100 నుంచి 150 మంది కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఓకే. ముఖ్యంగా కలర్స్ విషయానికి వస్తే ఈసారి కొంత బ్రైట్ గా కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ఎట్లాంటి కలర్ కాంబినేషన్ డిజైన్స్ లో ఎట్లాంటి చేంజెస్ ఉన్నాయి? మీరు గత సంవత్సరం చూసినట్లయితే 70 సంవత్సరాలు పూర్తి చేశాము. సప్తముఖ మహాశక్తి వినాయకుని ఏర్పాటు చేశాం. 7 ముఖాలు, 7 సర్పాలు, 14 హస్తాలు, ఒకవైపు బాలరాముడు, మరొక వైపు మీరు చూసినట్టే రాహు కేతువు, మరి ఒకవైపు మీరు చూసినట్టే శ్రీనివాస కళ్యాణము, అదేవిధంగా విష్ణుమూర్తి కళ్యాణం ఏర్పాటు చేశాం. ఈ సంవత్సరం విశ్వశాంతి కోసం ఈ రూపమని మన అందరూ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో ఇది వచ్చి సుమారు 7 చేతులు ఉంటాయండి, 14 హస్తాలు. కొంచెం ఇప్పుడు ఈ సంవత్సరం 8 హస్తాలు వచ్చాయి. 3 తలలతో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భగవంతుడు చాలా సుందరంగా హ్యాపీగా ఉంటాడు. విశ్వశాంతి అందరూ మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో కలర్స్ వచ్చి ఈకో ఫ్రెండ్లీ కలర్స్ అంటే లెడ్ ఫ్రీ కలర్స్ అని ఉంటాయండి. దీనివల్ల పర్యావరణానికి కూడా ఎటువంటి హాని ఉండదు. మనము ఈకో ఫ్రెండ్లీ కూడా బాగా సెట్ అవుతుంది అనమాట. ఆ కలర్స్ తీసుకొస్తాము. చాలా బాగా వచ్చే విధంగా మేము ఏర్పాటు చేస్తాము. ఈ పెయింట్ వేసేవారు కూడా భీమేష్ అని మన కొల్లేపాలెము కాకినాడ నుంచి వచ్చే ఆర్టిస్ట్ స్పెషలిస్టు, ఈ మట్టి విగ్రహాల స్పెషలిస్ట్, ఆయన తీసుకొచ్చి మేము పెయింట్ వేయడం జరుగుతాము. ఈ రోజు చైర్మన్ ఎవరు అంటారు కదా, ఇక ఆయననే చైర్మన్. పేరు సుదర్శన్ గారు, మన మొగ్గలన్న వాళ్ళ పెద్ద డాడీ, మన మొగ్గలన్న వాళ్ళ పెద్దనాన్న ఆయన చనిపోయారు. సో ఆయన అన్ననే చైర్మన్. ఫస్ట్ మీరు పబ్లిక్ చూసారు ఎంతమంది ఇంటి పేరు పబ్లిక్, చిన్నోళ్ళు పెద్దోళ్ళు మస్తు మంది వచ్చారు.